పెద్దలకు సభకు నమస్కారం. ఇవాళ నజర్ దిష్టిపై దృష్టి అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించేటువంటి కార్యక్రమం మొదలైంది. ఈ పుస్తకాన్ని గురించి 2 మాటలు నేను చెప్తాను, ఆ తర్వాత రూల్లా గారు పరిచయం చేస్తారు. ఈ పుస్తకం తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, ఇవాళ చాలామంది మూఢ విశ్వాసాలతో తాయెత్తులు కట్టించుకోవడం, మంత్రగాళ్ళ దగ్గరికి పోవడం, ప్రశ్న చెప్పించుకోవడం, కాటికాపర్ దగ్గరికి పోవడం, ఇలాంటివన్నీ కూడా సమాజంలో చూస్తూ ఉన్నాం. మనకు అబ్దుల్ సలఫీ పరిచయం అయిన తర్వాత ఆయన ఇలా పుస్తకం తీసుకురావాలా అనేటువంటి ఆలోచన. ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహుస్ సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. और आपको दिल की गहराइयों के साथ दाइस पर तशरीफ लाने की दावत देता हूँ. अल्लाह ताला आपकी उम्र में इजाफा फरमाए. अल्लाह ताला आपकी क़ियादत पुरदुरूज के शहर के लोगों के लिए एक बेहतरीन रहनुमा है. अल्लाह रब्बुल आलमीन तालियों के साथ जो है आपका इस्तेक़बाल करने की दावत देता हूँ. अल्लाह आपकी हिफाजत फरमाए, आपको सेहत और आफियत से रखे. हमारा सर पर आपका साया, आपकी रहबरी बराबर जारी रहे. 19 साल से हजरत को मैं जानता हूँ. अल्लाह ताला आपकी सियासत से, आपकी क़ियादत से, आपकी हिकमत से बहुत फ़ायदा जो है हम मुसलमान अक़लियत ने उठाया है. लिहाजा आपकी जो है तशरीफ़ आवरी के बाद मैं जनाब जाकिर हुसैन साहब से भी जो है जाकिर साहब से भी दावत देता हूँ कि वो भी जो है वक्फ बोर्ड के जो है डायरेक्टर हैं. तालियों के साथ आपका इस्तक़बाल किया जाए. और इसी तरह आरिफ साहब से भी, बशीर आरिफ अहमद साहब से भी मैं गुजारिश करता हूँ कि वो नयाज पर तशरीफ़ रखें. और वैस ज़बीउल्लाह भाई से भी मैं गुजारिश करता हूँ कि वो भी जो है डाइस पर तशरीफ़ लाएँ. इस प्रोग्राम की शुरुआत कुरान मजीद की सूरह की एक आयत से हो चुकी है. अब आपकी बदस्त अब जो है जनाब दादा पीर साहब से भी गुजारिश करता हूँ कि वो भी जो है डाइस पर तशरीफ़ लाएँ. और उसके बाद आपका जो है किताब के बारे में 5 मिनट जो है आपके सामने तेलुगु जुबान में कुछ रोशनी पेश करेंगे, कुछ रोशनी डालेंगे. కానీ ఈ నజర్ అనేటటువంటి సిద్ధాంతం ఏమిటి, ఈ దిష్టి అనేటటువంటి సిద్ధాంతం ఏమిటి, దీని గురించి ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా నంబర్ 113 సూరే ఫలక్ అందులో ఖురాన్ ఆయత్ ఇది. అసూయ పడ్డప్పుడు అతని చెడు నుండి కాపాడన్నారు. అసూయ ఎప్పుడు పడతాడు? చూస్తూనే అతనికి మనసులో ఒక రకమైనటువంటి భావన కలిగితే ఆ వెంటనే దాని దుష్ప్రభావం ఆ ఎదుటి వ్యక్తి మీద పడుతుంది. దీనిని ఇస్లాం నజర్ హక్ హై అంటే దిష్టి తగలడం అనేది ఇది నిజమైనదే, ఇది ఫ్యాక్ట్ అని చెప్పడం జరిగింది. అయితే సైన్స్ ఒప్పుకుంటుందా లేదా అనేటటువంటి దానికి నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే నా దృష్టిలో సైన్స్ ఇంకా అనేక విషయాలలో శైశవ దశలోనే ఉంది. కాస్త మీరు హిస్టరీలోకి తీసుకెళ్తే అనేక విషయాలు సైన్స్ ఈ రోజు చెప్పినటువంటి మాట నిజమని ప్రజల్ని, ప్రపంచాన్ని నమ్మించినటువంటి మాటల్ని మళ్ళీ మరుసటి రోజు లేదండి ఇది రాంగ్, అదే నిజమని ఆ తర్వాత మాట మార్చింది. నా దృష్టిలో సైన్స్ అనేది స్కేల్ కాదండి. ఖురాన్ అనేది స్కేలు, సైన్స్ అనేది గీత. సైన్స్ కరెక్ట్గా ఉందా లేదా అని ఖురాన్ వెలుగులో మేము చూస్తాము. ఎందుకంటే సైన్స్ ఎన్నో స్టేట్మెంట్స్ని ఈ వేల సంవత్సరాలలో మార్చుకుంటూ వచ్చింది. ఖురాన్ 1400 సంవత్సరాల నుండి అక్షరం పొల్లుపోకుండా యథాతథంగా అలాగే ఉంది. ఖురాన్ మాట మార్చడం లేదు, ఖురాన్ మారలేదు. కాబట్టి ఖురాన్లో మరి అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనల్లో నజర్ హక్ హై అంటే దిష్టి తగలడం అనేది ఇది యథార్థం అని చెప్పబడింది. కాబట్టి ఒక ముస్లింగా మేము దీన్ని విశ్వసిస్తాము. దీనిని మూఢనమ్మకము అని అనడానికి ముందుగా మీరు దీనిని తప్పు అని సైన్స్ రుజువు చేయవలసి ఉంటుంది. కానీ అనేక విషయాలు ఎలా ఉన్నాయంటే సైన్స్ ఇంకా దానిని రుజువు చేయలేకపోతోంది. ఉదాహరణకు ఆకాశాల గురించి మాట్లాడింది ఇస్లాం, కానీ సైన్స్ దగ్గర ఆ టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ కాలేదు. కాబట్టి ఒక విషయాన్ని కాదని చెప్పడానికి కూడా దానికి ఆధారాలు లేవు. కాబట్టి దీన్ని సైన్స్ మీద ఇది ఆధారపడకుండా ధార్మిక పరమైనటువంటి చర్చగా భావించినట్లయితే యథార్థాన్ని మనం తెలుసుకుంటాం. సోదరులు, అసలు ఈ పుస్తకం రాయాల్సిన అవసరం ఏం పడింది? ఏమిటంటే మేము కూడా ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి
చాలా మంది మాకు కూడా ఇస్లాంకు సంబంధించినటువంటి ప్రశ్నలు అవి అడుగుతూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా మేము చూసినటువంటిది మరి ముఖ్యంగా లోయర్ మిడిల్ క్లాస్ లో పేద వర్గాల్లో మేము చూసినటువంటి విషయం ఏంటంటే వీటి వల్ల దుష్ప్రభావాలు ఎదురై చాలా మంది తమ జీవితాలను తమ సంపదలను నాశనం చేసుకుంటున్నారు. చికిత్స ఎలా పొందాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. తప్పుడు మార్గాలు ఇందాక మా గురువు గారు మా మిత్రులు కూడా ఆయన కూడా ఇందాక చెప్పినట్టుగా ఆ ప్రశ్న చెప్పబడునని కానీ ఇంకోటి కానీ ఇలా సమాజంలో అనేక మూఢ నమ్మకాల వైపు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వాస్తవానికి ఇస్లాం దీనికి ఒక పరిష్కారం చెప్పింది. ఆ పరిష్కారం ఎలా ఉండాలి, ఆ పరిష్కారం ఎలా చేసుకోవాలి అనేటటువంటి విషయాలు కూడా ఈ పుస్తకంలో చర్చించబడ్డాయి. ఇంకొక విషయం ఉందండి, చికిత్స కంటే నివారణ మేలు, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అన్నారు. అలాగే ఈ పుస్తకము కేవలం మనకు ఒకవేళ దిష్టి తగిలితే ఎలా నయం చేసుకోవాలి, ఆ సమస్య నుండి ఎలా బయటపడాలి అని మాత్రమే కాకుండా అసలు దిష్టి తగలకుండా అలాంటి సమస్యలు రాకుండా ఎలా జాగ్రత్త పడాలి, దానికి సంబంధించినటువంటి బోధనలు ఇస్లాంలో మనకి ఏం కనబడతాయి, ఎలాంటి దువాలు మనం చదవవలసి ఉంటుంది, ఈ విషయాలు కూడా ఈ పుస్తకంలో చర్చించబడ్డాయి. కాబట్టి నాకు తెలిసి ఈ పుస్తకము ప్రతి ఒక్క ఇంట్లో ఉండవలసినటువంటి టెక్స్ట్ బుక్ అని నేను భావిస్తున్నానండి. ప్రతి ఒక్క ఇంట్లో ఉండవలసినటువంటి టెక్స్ట్ బుక్ ఈ పుస్తకం నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే దీనికి సంబంధించిన అవేర్నెస్, నాలెడ్జ్ లేకపోవడం వల్లనే ఈరోజు చాలా మంది సమాజంలో మూఢనమ్మకాల వైపు తప్పుడు విశ్వాసాలు వెళ్తున్నారు. డబ్బు పోతే సంపాదించవచ్చు, శ్రమ పోతే ఇబ్బంది లేదు, సమయం పోతే బహుశా ఆ తర్వాత మిగిలిన సమయం ఇంకోటి ఏదైనా సాధించవచ్చు. కానీ విలువైన విశ్వాసాన్ని కోల్పోతే మాత్రం మళ్ళీ తిరిగి విశ్వాసం పొందకపోతే శాశ్వతమైనటువంటి నష్టానికి గురి కావాల్సి ఉంటుంది. మా సోదరుడు జబీల్లాభాయ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నారు. ये किताब टाउन में खेड़ा में पढ़ने सुन सबको ही ये फिर फीस रखेंगी ना, क्या तो भी से फीस रखेंगी मालूम नहीं। ये अभी डोनर्स कौन तो रहे तो भी आदमी को 100 किताबा की 200 किताबा की मान्य फरमा को ये अब्दुल रहीम सलफी उन्होंने करे सो काम अच्छा काम कर को मैं उनको साथ देने के वास्ते हमें हमारे सर्किल में हमारे पार्टी की तरफ से क्या तो उनको हेल्प रहा तो हेल्प कर को ये पब्लिसिटी करने के वास्ते अच्छा काम रहने से हमें सभी उनको साथ देती कर को मैं स्टेज पर बोलता हुआ ये काम अच्छा काम हो, सब जने साथ देंगे, सब जने करेंगे। कुरान के बातें है, तेलुगु में है, हमें धोखा खाए नहीं सरकार, डरे नहीं सरकार, नजर लगी तो उसका भला बदकारा कैसा दूर कर लगाने का एक किताब में रहने से हमें सब जना को भी मालूम कराना जिम्मेदारी है कर बोल को तुम लोग सबको मालूम कराता हुआ मुझे मौका दिए उसको अब्दुल रहीम सलफी साहब को शुक्रिया गुजार करता हुआ मेरी जगह में लेता हूँ। अस्सलाम वालेकुम रहमतुल्लाह। చెప్తా అల్లాహతాలా ముందు ఫరిష్టాలను కాంతితో పుట్టించాడు, తర్వాత జిన్నులను అగ్గిలేని పొగలేని నిప్పుతో తయారు చేశాడు, మానవులను మట్టితో తయారు చేశారు. సో జిన్నులు ఉండే ప్రదేశాల్లో కొన్ని అశుభాలు జరుగుతాయి, ఆ ఇంట్లో అనారోగ్యం కానీ సంపాదన నిలబడకపోవడం కానీ ఆడవారికి బహిష్టు కాలంలో వచ్చే సమస్యలు కానీ ఇలా అనేక రకాల అంటే మనము మానసిక సమస్యలు అంటామే ఈ సమస్యలు. ఇందాక మిత్రుడు చెప్తున్నారు సైన్స్ ఇంకా మొదటి స్టేజ్లోనే ఉంది. అల్లాహ్ తాలా చాలా ఖురాన్లో చాలాసార్లు చెప్తుంటాడు గైబ్ అంటే మనకు తెలియని చాలా విషయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ నాకు అర్థమైన విషయం చెప్తాను. మెడికల్ గురించి మనం పెద్దగా తెలిసి ఉండదు. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం పోతుంది, ఒక గ్రీన్ కలర్ ట్యాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి పోతుంది, ఇంకొకరికి కడుపు నొప్పి పోతుంది. ఇప్పుడు మెడిసిన్ గురించి మనకు తెలియని స్టేజ్లో మనం ఉన్నప్పుడు ఒక చిన్న ఎర్రక రంగు మాత్ర వేసుకుంటేనే జ్వరం పోయిందంటే ఒక అద్భుతం. కానీ దాని మెడికల్ నాలెడ్జ్ ఆ యొక్క నాలెడ్జ్ తెలిసినప్పుడు ఇది పోయి ఈ పని చేస్తుంది, బాడీలో పోయి రక్తంలో కలుస్తుంది, ఇలా చేస్తుంది. అలాగా సేమ్ గైబ్ అనేది దేవుడు సృష్టించిన అనంత లోకంలో మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మానవుడు తెలిసింది చాలా కొద్దిగే. సో ఖురాన్లో హదీసులు దిష్టి గురించి స్పష్టంగా చెప్పాయి. కాబట్టి ఈ యొక్క మంచి నజర్ దృష్టిపై దృష్టి అనే ఈ యొక్క బుక్ను రచయించిన శ్రీ అబ్దుల్ రహీం గారిని ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇది గొప్ప విషయము.
అన్న చెప్పినట్టు ఇందాక ముక్తార్ అన్న గారు చెప్పారు, వీలైనంత మంది దీని ఒక 100, 150, 200 బుక్లో ప్రచురించి సమాజంలో అందరికీ పంచి మనమందరం మన కుటుంబాన్ని, మన స్నేహితుల్ని, ముఖ్యంగా మన యొక్క తోటి సమాజంలో ఈ చెడు రుగ్మతలు ఏదైతే ఉన్నాయో దాని నుంచి మనల్ని కాపాడుకోవడానికి ఇదంతా కాపాడబడుతుంది. సో ఆయనకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన కలందర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి నమస్కారములు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు ముక్తారన్న గారికి మరియు మన వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జాకిర్ గారికి, ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కలందరన్నకు, ఈ యొక్క పుస్తకానికి రచయిత అయిన అబ్దుర్రహీం సల్ఫీ గారికి, వచ్చిన సోదరులకు అందరికీ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదములు. ముఖ్యంగా ఈ పుస్తకం ఏమంటే, ఒక ఆధ్యాత్మికంగా మనకి ఏదైనా డౌట్ ఉంది, అనుమానం ఏడొస్తా అంటే మనిషికి మనం ఒక పని చేస్తున్నాము, ఉన్నట్టుండి మనకు ఆరోగ్యం బాగలేకనో, లేకుంటే మనం వ్యాపారం జరిగేటప్పుడు నష్టం రావడమో, లేకుంటే మన ఇంట్లో ఎవరికైనా ఒక శుభకార్యం జరిగేది ఆగిపోతేనో, ఈ జరిగేది మామూలు నిత్యము. కానీ కొందరికి కొన్ని డౌట్లు వచ్చేస్తాయి. ఎవరో ఒకరు పోతూ చెవులు వేస్తారు, మీకు ఏదో చేయించినారు అది, అందుకే ఇది జరిగిందని. అప్పటి నుంచి ఇతనికి ఇదేంది రబ్బా ఈ గిలి పుడుతుంది మనిషికి. ఈ గిలి పుట్టినప్పుడు ఏం చేస్తాడు, దానికి పరిష్కారం కోసం ఏం చేయాలంటే, ముస్లిమ్స్ ఉంటే మౌలానా దగ్గరకో, హిందువులు ఉంటే ఒక స్వామి దగ్గరకో, క్రిస్టియన్ ఉంటే ఒక పాస్టర్ దగ్గరకో ఇట్లా పోతారు. కానీ వీళ్ళు కాకుండా కొందరు కమ్యూనిస్టులు ఉంటారు, హేతువాదులు ఉంటారు, వాళ్ళు దేనికి నమ్మరు. వీళ్ళందరూ దేవునికి నమ్మేవాళ్ళు, వాడు దేవునికే నమ్మని వాళ్ళు. సైన్స్ మీద ఈ భూమి ఎట్లా సృష్టించబడింది, ఎట్లా ఉంది, ఎట్లా అనేది దాని మీద ఉంటారు. నేను చెప్పేదామంటే, ముఖ్యంగా మనకు మనసులో ఏది పడింది అనేది మనం దేంట్లో ఉన్నామని. మనకు ప్రామాణికం ఏదంటే ఖురాన్. ముస్లింలకు ప్రామాణికము ఖురాన్. ప్రపంచంలో మీరు ఎక్కడికైనా పోండి, దాన్ని ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియా దాకా, మన ఇండియా లాస్ట్ దాకా, అరబిక్ కాడగా, యూరోప్ కాడగా, యాడ కూడా ఒక్క అక్షరం కూడా చిన్న పొల్లు పోకుండా ఉండే ఒకే ఒక్క పుస్తకము ఇప్పుడు ప్రపంచంలో ఖురానే. మళ్ళీ మీకు మిగతా పుస్తకాలు కొన్ని ఆడ ఒక ప్రింట్ చేస్తాయి, కొన్ని ఆడ ప్రింట్ చేస్తాయి. అలాగే ఇంకొకటి, దీనికి పూర్తిగా కంఠస్థం చేసిన ఆఫీసులు కూడా ఎవరు యాడైనా చదవని అవే చదువుతారు. అయితే దాంట్లో మీరు దానికి ముందు ఎప్పుడు ఖురాన్ని చదవడం స్టార్ట్ చేస్తారో, ఇంకా డైరెక్ట్గా మీకు అల్లాహ్తో మాట్లాడినట్టే. ఆ విషయాలు నాకు తెలిసి ఖురాన్ని ఎవరైనా చదవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్క భాషలో దాని ట్రాన్స్లేషన్ వచ్చేసింది కాబట్టి మెయిన్ ఖురాన్కు చదివితే వచ్చే లాభం అంటే మనం దాని అర్థం తెలుసుకోవాలా. అరబీలో చదివితే మీకు అర్థం రాదు. ఆ కాలంలో అరబీ ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అరబీ అర్థం కాదు అవుతుంది కాబట్టి దేవుడు అరబీ ప్రజల మీద అవతరింపజేసినాడు. కానీ ఆ అరబీ దాటినాక మళ్ళా మనం అజబీలు అంటాము, అంటే మనం పార్సీలు, ఇండియన్స్, ఆఫ్రికన్స్ భాషలు వేరైనప్పుడు ఆటోమేటిక్గా దేవుడు ఈ భాషల్ని సృష్టించినాడు కాబట్టి ఈ కాలంలో ఆ భాషల్లో కూడా ట్రాన్స్లేషన్ అయిపోయింది. దీన్ని చదివితే దీని అర్థం ఇప్పుడు నిత్య జీవితంలో దీంట్లో చెప్పినది ఏమంటే, మన నమ్మకం ప్రకారము మానవులతో పాటు జిన్నుల్ని కూడా దేవుడు సృష్టించినాడని. వాస్తవమే. ఇది ఖురాన్ ప్రకారం వచ్చేసి ఒక సూరా పేరే జిన్ను పెట్టినారు. జాకిర్ అని చెప్పినట్టు మనకు కంటే ముందుగానే దేవుడు వాళ్ళకి సృష్టించాడు ఖురాన్లో. అయితే ఏ విధంగా భయపెడుతున్నారో ఆ విధంగా లేదు. అప్పట్లో ఆ కాలంలో ప్రజలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ మీద ఎక్కువ వాళ్ళ దగ్గర శక్తి ఉంటుందని వాళ్ళని కొలవడము, వాళ్ళను చేయడం చేస్తుంటే ఖురాన్ దీన్ని పూర్తిగా ఖండించింది. దేవుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదు, మనందరి నమ్మకము. మనం లేచినప్పటి నుంచి ఇదే చెప్తాము. ఏం చెప్తాము? ఒక ఆకు కూడా రాలదు దేవుని ఆజ్ఞ లేకుంటే, అంతే కదా. కానీ మళ్ళీ ఏం చేస్తాం మనము, మనకి కీడు జరిగిందంటే వాడెవడో చేసినాడే జరిగిపోతుంది. దేవుని ఆజ్ఞను కాదని జరిపించే శక్తి ఎవరికీ లేదు. ఫస్ట్ ముస్లింకు ఉండాల్సింది ఏమంటే దేవుని మీద నమ్మకం.